ఇత్తు పెడితే వాన పడది, వాన పడితే ఇత్తు మొలవది, వాన పడి ఇత్తు మొలిచి నాట్లెత్తే ఎరువు మందులు దొరికాయి. యూరియా కోసం రైతన్నలు పడే తిప్పలు చిన్నగా లేవల్లా. ఓ పక్క జోరు వానలు, ఇంకో పక్క ఆ వానల్ల బస్తా యూరియా కోసం అన్నదాతల క్యూ లైన్లు. పాలకుల చేతగానితనం చేయబట్టి దినదిన గండమే ఉన్నది. అందుకే రైతుల తిప్పలు చూసి కారు పట్టలు కూడా కన్నెర్ర చేస్తున్నారు. పాండ్రి యూరియా కోసం ఏడేడా ఎట్టెట్ల లడాయి నడుస్తాందో చూసొద్దాం. ఎద్దేర్చిన వ్యవసాయం రైతేర్చిన రాజ్యం బాగుపడదంటారు. ఆ ముచ్చట తెలిసి కూడా అన్నదాతలను అర్వ కష్టం పెడుతున్నారు పాలకులు. యూరియో రామచంద్ర అని నెత్తినోరు కొట్టుకున్న రైతన్నల తిప్పలు పట్టించుకునే నాదుడే లేడు. అగ చూడుండ్రి, జోరు వానలు కూడా లెక్క చెయ్యకుండా ఒక్క యూరియా బస్తా కోసం ఎంత గోసపడుతున్నారో. అయ్యో రైతన్నా, నీ కష్టం పగోన్కి కూడా రావద్దే అన్నా. ఆయితి ఊనిన కానుంచి ఇగో ఇదే తిప్పల పల్లెల పొంటి. మాజీ మంత్రి హరీష్ రావు సారు సోషల్ మీడియాలో పోస్టు చేసిండు గీ వీడియో. జోరు వానలో బారులు తీరాలే, బస్తా యూరియా కోసం బోరున ఏడవాలే. కాంగ్రెస్ పాలనలో రైతన్నా నీకు కన్నీరే మిగిలిందే రైతన్నా అనుకుంటా రాసుకొచ్చిండు సారు. ఇక హరీష్ సారే కాదు, కారు పాటోళ్లు లొల్లులకు కూడా సై అంటున్నారు ఆడాడ యూరియా తిప్పల మీద. సిద్దిపేట జిల్లా భూంపల్లి మండల కేంద్రంలో రాస్తారోకోకి దిగిండ్రు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కడమ లీడర్లంతా రైతులను ఎంబడేసుకొని రోడ్డు మీద కూర్చొని లడాయి గట్టిగా చేసిండ్రు. ఇగో ఇదే తిప్పలు పల్లెల పొంటి. అందుకే ఇప్పుడు లొల్లులు కూడా గట్టిగానే అవుతున్నాయి. సిద్దిపేట జిల్లా భూంపల్లి మండల కేంద్రంలో కారు పాటోలు రాస్తారోకోకి దిగిండ్రు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కడమ లీడర్లంతా రైతులను ఎంబటేసుకొని రోడ్డు మీద కూర్చొని లడాయి గట్టిగా చేసిండ్రు. రాస్తారోకో దెబ్బకు ఎక్కడి బండ్లన్నీ అక్కడనే ఆగిపోయినాయి. ఇక మైకుల ముంగట మాట్లాడుకుంటా ఎమ్మెల్యే సారు ఇగో గిట్లన్నాడు. 3-4 రోజులలో ఒకవేళ యూరియా రాకపోతే కాంగ్రెస్ నాయకుల ఇళ్ల మీద కూడా ఇలా ముట్టడి చేస్తాం, గ్యారంటీ చెప్తున్నాను. ఇలా సెక్రటరియట్ ముట్టడి చేస్తాం, ఇలా సచివాలయాన్ని కూడా ముట్టడి చేస్తాం. ఇది ఇప్పటికైనా కానీ కళ్ళు తెరవని కాంగ్రెస్ నాయకులారా. రేపు ఎలక్షన్ వస్తుంది, లోకల్ బాడీ ఎలక్షన్ వస్తుంది. రేపు మీ సంగతి ఏందో రేపు రైతులే తెలుస్తారు, మేం కాదు. రైతులు వాడే ఈ తిప్పలకు స్థానిక సంస్థల ఎన్నికల్లా చెయ్యి సర్కారు ఖరీదు చెల్లించుకుంటదన్నట్టు చెప్పిండు సారు. యూరియా తిప్పలు లేకుండా చెయ్యకుంటే రేపు మాపు సచివాలయాన్ని, మంత్రుల ఇండ్లను ముట్టడించి తీరుతామని హెచ్చరించిండ్రు. రాస్తారోకో గట్టిగానే అయ్యటాలకు పోలీసులు కూడా భారీగానే దిగిండ్రు. ఇగటు మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూరు మండలం కేంద్రంలోన్న సహకార సంఘం కార్యకర్తలు రైతన్నలు ధర్నాకి కూస్తున్నారు. భారమైతున్నదంట యూరియా కోసం తిరగబట్టి. అరిగితే స్టాక్ లేదని చెప్తాన్రట. సొసైటీకి వచ్చిన యూరియా బస్తాలనేమో రైతులకు ఇయ్యకుండా దళార్లకు అమ్ముకుంటాన్రట. ఆయన ఎకరకు 2 బస్తాలు ఇస్తున్నాడు. ఏ రైతుకి ఎకరకు 2 బస్తాలు ఇచ్చారు అడగమనండి. 10 ఎకరాలు ఉండని కూడా 10 ఎకరాలు ఉండని 2 యూరియా బస్తాలు ఇస్తే ఎవరికి ఏడ పెడతారు సార్? 2 యూరియా బస్తాలు అయిపోతాయి. పాస్బుక్లు పెట్టుకొని నిలబడి లైన్లో నిలబడి ఇస్తే మాకు 2-3 ఇస్తారు. ఎంత పాపమున్నది చూడుండ్రి. అయితే ఇట్లా ఒక్క తెలంగాణలోనే కాదు, అటు ఆంధ్రాలో కూడా గిదే కథున్నది. అనంతపురం జిల్లా సహకార మార్కెటింగ్ కార్యాలయం కాడ కూసోని నిరసన చేసిండ్రు రైతులు. యూరియా లేక పంటలు దెబ్బతింటున్నాయని బాధల్లో వసుకున్నారు. వరి రైతులకు సంబంధించిన జిల్లా కేంద్రానికి వచ్చి ఆందోళన చేస్తున్నాం యూరియా వచ్చేటువంటి పరిస్థితి. కానీ వ్యవసాయ అధికారులు మాత్రం, జిల్లా కలెక్టర్ గారు మాత్రం నిన్న రివ్యూ మీటింగ్ జరిపి యూరియా మీద జిల్లా వ్యాప్తంగా రైతులకు అందరికీ అందుబాటులో యూరియా ఉంచినామని చెప్పినారు. ఇప్పుడు DCMS దగ్గరికి వస్తే నిన్న ఆందోళన చేసిన పరిస్థితి. ఇక్కడ జిల్లా కేంద్రంలో ఈరోజు ఉదయం నుంచి ఆందోళన చేస్తే ఇప్పుడు DCMS అధికారులు కానీ వ్యవసాయ అధికారులు వచ్చి మేము సంబంధించిన యూరియా రేపు అందిస్తాం, 20 రచయిలు ఇస్తామని చెప్తున్నారు. అంటే పనులు వదులుకొని వారం రోజులు తిరిగితే తప్ప యూరియా 2 బస్తాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎట్లున్నదో ఇన్నారు కదా. పోలీసులు రంగంలోకి దిగి అటు అధికారులతోని ఇటు అన్నదాతలతోని మాట్లాడిండ్రట. రేపో మాపో ఓ తేదీ చెప్పి అదే రోజున రైతులకు యూరియా అందేటట్టు చేస్తామని హామీ ఇచ్చేటాలకు రైతులు నిమ్మలమైనరు. గాని చెప్పినట్టు చెయ్యకుంటే ఈసారి జిల్లా కలెక్టర్ ముందటనే కూసుంటామని హెచ్చరిక చేసిండ్రు. ఇగో చూస్తాండ్రు కదా లీడర్లు, కనీసం యూరియా బస్తాలు కూడా దొరికేటట్టు చేస్తలేరంటే ఇక మిమ్మల్ని ఏమనాలో మీ ఇష్టమిగా. అది శ్మశానమని ఒకలు, అది ఎడారని ఇంకొకలు, ఏ గట్టిగా వాన పడితే అది మునిగిపోతుందని మరొకలు. ఆంధ్రుల రాజధాని అమరావతి మీద పుట్టని పుకార్లు లేవల్లా. ఇప్పుడిప్పుడే ఉట్టి కళ్ళు తెరుస్తున్న పసిగుడ్డు అసొంటి అమరావతి మీద ఎందుకంత పగనో గాని
ఈ వానలు చేయంగా అమరావతి మునిగిందని మళ్ళా లేనిపోని రాతలు రాసేటాలకు కూటమి సర్కారోళ్ళు అగ్గి మీద గుగ్గిలమైపోతాండ్రు ఇప్పుడు. అగో అంటేనే ఉన్న హోంమంత్రి అని రానే వచ్చింది. అక్క నమస్తే. ఈ రోజు మనం చూసామండి, నిన్న మొన్న మనం చూసాం. ఉదయం లేచిన దగ్గర నుంచి మొదలు పెడతారండి, అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది. సీఎం చంద్రాలు కలల రాజధాని కదా మేడం, గిట్టనోళ్ళంతా గట్లనే అంటారు కానీ మునగలేదని మీ కూటమి సర్కారోళ్ళు ఆధారాలు చూపెట్టకపోయిండ్రు మేడం. మరి అమరావతి మునిగిపోయింది మునిగిపోయింది అని మాట్లాడితే నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, అమరావతి మునిగిపోతే ఈరోజు స్పీడ్ యాక్సెస్ రోడ్లు ఎక్కడైనా మీకు ఎవరికైనా అవాంతరాలు ఏమైనా వచ్చినాయా? ఈరోజు మీరందరూ కూడా బళ్ళు మీదో కార్ల మీదో ఏదో రకంగా ఇక్కడికి వచ్చుంటారు కదా, ఎక్కడైనా రహదారులు ఏమైనా అడ్డుకున్నాయా? ఎక్కడైనా రోడ్లు కొట్టుకుపోయినాయా? మీరు చెప్పండి. లేదు. ఈరోజు నేను సెక్రటేరియట్లో కూర్చుని మాట్లాడుతున్నా, సెక్రటేరియట్ మునిగిపోయిందా? అసెంబ్లీ ఏమైనా మునిగిపోయిందా? అది అట్లా అడుగుండ్రు మేడం. ఇప్పుడు వర్షాకాలం వర్షం పడక ఏం పడుతుందండి? వర్షం పడితే నీళ్ళు రాక ఏమొస్తాయండి? నీళ్ళు వచ్చినప్పుడు పునాదులు తీసినప్పుడు నీళ్ళు ఉంటగా నీళ్ళు ఆ పునాదుల్లోని కానీ ఆ చిన్న చిన్న గోతుల్లో కానీ నీళ్ళు రాకపోతే ఏమొస్తాయండి? కరెక్ట్ చెప్పినవక్క. వానొచ్చినంటే వరదొత్తది, వరదొచ్చినంటే వంపు జాగలన్నీ మునుగుతాయి. ఇట్స్ వెరీ న్యాచురల్. ఇగో దీని గురించి అమరావతి కోసం 3 రిజర్వాయర్లు ఎందుకు? అమరావతిని ఒక రిజర్వాయర్గా కడితే పోలే. ఈ మూడు పంటల పండనేల రిజర్వాయర్లు నీళ్లు పుష్కలంగా ఉండే కదా. అంటే ఇలాంటి ఒక రకమైన నెగిటివ్ యాంగిల్లో ప్రొజెక్ట్ చేయటం ఇది ఒక్కటే కాదండి, ఇలాగా ఒక మూకుమ్ముడిగా అమరావతి మీద దాడి చేశారు. వానటకారం తగలయ్యా. ఆయన గంతఘోరంగా కామెంట్లు పెడితే మీరెట్లా చూసుకుంటా ఊకుండ్రు మేడం? హోంమంత్రి హోదాలున్నారు, కేసులు పెట్టి స్టేషన్లో పెట్టకపోయినరు బద్మాషిగాలను. ఈరోజు అమరావతి కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసి ఫండ్ తీసుకొచ్చుకొని మనం అన్నీ కూడా అమరావతిలో ప్రతిదీ కూడా నిర్మాణం చేసుకోవాలని చెప్పి ఇటుక పేర్చుకుంటూ ఒకటి ముందుకెళ్తుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు అది చూసి ఓర్వలేక ఈరోజు అమరావతి మీద దుష్ప్రచారం చేయడానికి అమరావతి మునిగిపోతుంది అమరావతి. అరే మీరేంది మేడం, ఆంధ్ర పోలీసులు అందరికీ బాస్ అయ్యుండి గట్ల నారాజ్ అవుతున్నారు? అంటే ఏదో పేపరు పెన్ను ఉంది, కీప్యాడ్ ఉంది, మొబైల్ ఉంది, మా నచ్చినట్టు రాసుకుంటామంటే ఎలా అవుతుంది? ఈ సెల్ ఫోన్లు అందులో సోషల్ మీడియా అనే దరిద్రం చేయంగా అందరూ గట్లనే తయారవుతాండ్రు మేడం. మేము ఇలాంటి వాళ్ళ మీద కేసు పెట్టకూడదా? గా పనేదో చెయ్యండ్రు మేడం, అట్లయితేనే పెయ్యిల జర్రంత భయం ఉంటుంది. ఈరోజు రాజకీయంగా వాళ్ళు డైరెక్ట్గా దెబ్బతీసేది లేక రాష్ట్రం తాలూకా బ్రాండ్ని దెబ్బతీసే పరిస్థితుల్లో ఈరోజు కనిపిస్తూ ఉంది. అవును మేడం, అట్లనే చేస్తున్నారు. అయినా పుట్టిన నేలను తక్కువ చేస్తుడంటే కూసున కొమ్మను నరుక్కున్నట్టే అని ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో ఈసంటి రాజకీయాలు చేసేటోళ్ళు. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతని పిలిచేయాల కదా, మరి మూతవారి ఏం అంగడి ముంగటేసుకున్నాడు ఆడుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? లక్ష్మి ఇక నేను పోతానా, ఇంటికాడ కోళ్ళు బర్రెగిత్త పైలం మరి. ఇక దబ్బున వానగిత్త గచ్చగొచ్చేది ఉంటే బయటికి గిత్త వెళ్ళకే. అసలుకే నువ్వు బక్క పీనుగవు, దబ్బున వరదలలో కొట్టుకపోయినావు అనుకో, ఇక నిన్ను ఎంక్లాలు లేక నేను చావాలి. సరే మాగా సిద్ధర్ గిట్ల అన్ని సంచిలో పట్టుకొని పోతానా. అరే నీ సజ్జి కూడా పట్టుకొని పోతానా కానీ తీయా, నువ్వు అయితే పైలంగుండు. అగ్గో ఎటయ్యో సద్ది ముల్లే చదువుకొని ఎటు పోతున్నావు? ఎటనా తీర్థయాత్రలు చేసేందుకు పోతున్నావా ఏంది? మారే సరే పోతాను ఇక. అరే నువ్వు కూడా వచ్చిన అనుభూతిగా, నేను వచ్చటాలకు మరి ఎన్ని రోజులు పడుతుందో ఏమో తెలియదు, 2-3 రోజులు అటే ఉండాల్సి వస్తుంది కావచ్చు. నువ్వు అయితే జర్రంతా ఇంటి మొక్కన చూసుకుంటుండు, అట్లనే మాపటాలు అయిందంటే ముసలిదానికి ఫోన్ చేసి జర్రంతా మంచి షెడ్యూల్ అరుచుకో మరి, పుణ్యం ఉంటే నీకు దండం పెడతా. అరే ఇంతకు ఎటు పోతున్నావో చెప్పమంటే మంచి చెడు అని ఈకలు తోకలు చెప్తున్నావు ముసలోడా. ఇంతకు ఎటు పోతున్నావో అది చెప్పే ముందు. వానలు ఎలిచే పొలంలో నాటేసి దగ్గర 20-25 రోజులు అవుతుంది. వేసిన కానుకలు దానికో మందు లేదా మాకు లేదా ఈరాం లేకుంటే వానలు కొట్టుడు చేయబట్టి ఇప్పుడైనా పోయి 2-3 ఊరియా బత్తాలు తీసుకొచ్చి వేద్దామని ఊరియా బత్తాల కోసానికి పోతాను. ఊరియా బత్తాలకు పోతే సద్దులు సెద్దర్లు ఎందుకే? ఎన్ని రోజులని పోతావు చెప్పు? నడింట్లో ఉండి వండిన కూడును తలరిండా పెట్టుకొని కెక్క తినే నీకు ఏడేర్పడుతుందే మా రైతుల కట్టాలు. ఊరియా బత్తాల కోసం మా రైతులు ఎంతగానో లైన్లు కట్టిరు, ఒక పారి చూడు నీకే తెలుస్తుంది. చూసినా లైన్లు ఎత్తున్నాయో, ఇక నేను ఆ లైన్లో నిలబడితే నాకు ఊరియా బత్త దొరికేటాలకు ఎన్ని రోజులు పట్టాలి ఏం కథ. అందుకే ఎన్ని రోజులైనా మంచి 2-3 రోజులు ఆన్నే తింటా, ఆన్నే ఉంటా, ఆన్నే పంట ఊరియా బత్త పట్టుకొని వస్తా. లేకుంటే నా వరి పంట సత్యనా చేయతట్టున్నదే తగ్గే.
ఎత్తనండి చేసి ఊరియా బత్త సంపాదించుకోవాలి మరి. అవును నిజమేనే, అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏడ చూడబోయినా రైతులకు ఈ యూరియా తిప్పలు తప్పుతలేవు. మరి మైమగల్ల మహారాజు మన రేవంతాల్ రెడ్డి సారు మా పంట పొలాలకు కావాల్సిన అన్ని ఊరియా బత్తాలు ఎందుకు తెప్పిస్తలేడో ఏం పాడో అదే అర్థమవుతలేదు నాకు. మరి అవును నిజమేనే, కేంద్రం నుంచి మన వ్యవసాయానికి సరిపోయేంత యూరియా రావట్లేదని మన వ్యవసాయ మంత్రి తుమ్మల సార్ కూడా చెప్పుకొచ్చిండు. మరి ఆ తిప్పలు ఎప్పుడు తప్పుతుందో ఏం పాడో. మన తెలంగాణ సర్కారు ముందు చూపు లోపమేనో లేకుంటే కేంద్ర సర్కారు మన తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద చూయించే సమితి తల్లి ప్రేమ లోపమేనో అర్థమవుతలేదు. ఎవల ప్రేమ చేసొంటిదో ఎవల లోపం ఏందో తెలియదు కానీ వీళ్ళందరూ చేయబట్టి మా రైతులాగమవుతారు కదా ఊరియా బత్తాల కోసరానికి. అవును అది నిజమేనే తాత. మరి ఇన్నేళ్ల కానుంచెల్లి లేని ఈ యూరియా సమస్య ఇప్పుడే ఎందుకు వస్తున్నదో ఏమోనే అర్థమైతలేదు. అర్థమైతలేదు అని అంటే మన సర్కారు ఎంత పంటలు వేస్తారు అని అంచనా వేయకపోవుడు, దానికి ఎన్ని ఊరియా బత్తాల అవసరం ఉంటుంది అని లెక్కలు వేసుకోకపోవుడే ఇగో మా రైతులకు ఇంత గోసబట్టి. కొంతమంది కావాలనే ఏ టెక్నాలజీని ఉపయోగించి ఇసొంటి బొమ్మలు తయారు చేసి సర్కార్ను బద్నాం చేయాలని చూస్తున్నారు అని అంటున్నాడు కాదే మన ముఖ్యమంత్రి సారు. ఇక నేను దాని గురించి మాట్లాడలేనే తల్లి, లైన్లు కట్టి తిప్పల పడుతున్న మా రైతులే చెప్పాలి మరి ఆ ముఖ్యమంత్రి రేవంతాల్ సార్కు. మరి రైతాంగానికి వ్యవసాయానికి సరిపోయేంత ఊరియా బత్తాలు సర్కార్ దగ్గర ఉన్నప్పుడు మరి ఎందుకు ఇత్తలేరు? కింద వరకు పోయి కడతానులా లైన్లు మా రైతన్నలందరూ పోయి. అవును అది నిజమేనే తాత, యూరియా కొరత లేదు, కొంతమంది కావాలనే ఇట్లా ప్రచారం చేస్తున్నారని మన ముఖ్యమంత్రి అంటున్నాడు. ఇటు వ్యవసాయ మంత్రి ఏమో యూరియా కొరత ఉన్నదనేది నిజమే అని చెప్పుకొత్తాన్లు. మరి దీంట్లో ఎవరిది రైటో ఎవరిది అబద్ధమో అర్థమే అయితలేదే తాత. ఎవ్వలకు అర్థమైనా కాకపోయినా గత ప్రభుత్వం అప్పుడు లేని ఊరియా కష్టాలు ఇప్పుడే ఉన్నాయి. గత ప్రభుత్వం అప్పుడు పడ్డ రైతు బంధు పైసలు ఇప్పుడు రైతు భరోసా సక్రమంగా పడతలేదు. గత ప్రభుత్వం అప్పుడు ఉన్న రైతు బీమా ఇప్పుడు లేదు. గత ప్రభుత్వం అప్పుడు లేని కరెంటు కష్టాలు ఇప్పుడే ఉన్నాయి. ఎవరైనా కాదు అని అంటే మా రైతుల దగ్గరికి వచ్చి అరుచుకోమ్మను, అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది. అయ్యా నువ్వు నేను మాట్లాడుకున్నంత సింపుల్ గా మన నాయకులు ఉండరు గాని నువ్వైతే ఆ యూరియా బత్తాలకు పోయిగా. పెళ్ళంతో పెట్టుకోలేనోడు పెంటను పోయి కొట్టిండట వెనకటికవాడ. రైతుల తిప్పలను తీర్చే సోయి లేదు కానీ వాడు తప్పుడు పోటువలం పెడతాడు, వీడు తప్పుడు పోటువలం పెడతాడు, సర్కారును అనవసరంగా బదనాములు చేస్తాడు అని మాట్లాడు. ఎందుకన్నా చెప్పు ముసలోడా, నీకేమైనా చిక్కున్నదా? నీ కొరకు ఎంతసేపు చూడాలే? అరే గట్ల మాట్లాడతాను ఏంద్రా, గంటగానం చెప్పుకుంటాను. అరే గీ మా తలకా తిక్క ఎదురేటాలకు ముచ్చట పెడితే ఆలస్యమైందిరా అని సిగ్గు గిగ్గని మాట్లాడుతున్నాను. సరే సరే ఓ పిల్ల కథ ఇంటి మొక్కన ఫోన్ చేసుకుంటుంటే నీకు పుణ్యం ఉంటుంది. చూసింది కదా పబ్లిక్, యాడ చూడబోయినా రైతులకు ఈ యూరియా తిప్పలు తప్పుతలేవు కదా. మరి పొరపాటు ఏడ జరిగిందో ఎందుకింత తిప్పలవుతున్నదో తెలియదు కానీ సర్కారు దయదలిసి రైతులకు కావాల్సిన యూరియా బత్తాలు అందిస్తే వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటారని అనబట్టిండ్రు. యూరియా కోసం రైతులు పడుతున్న తిప్పలు చూసిన పబ్లిక్ ఈసారి గణేష్ పండుగ ఆగస్టు 27 తారీఖున అత్తాందల్లా. అది కూడా ఆ ఏకదంతునికి ఇష్టమైన వారం బుధవారం నాడు అయితాంది చవితి పండుగ. వినాయకుడిని నిలబెట్టేటందుకు పొద్దుగాల 11:07 కానుంచి పగటాల 1:41 నడుమ శుభముహూర్తం ఉన్నదట. ఆయాల గణపయ్యను నిల్చోబెట్టి భక్తి కొద్ది పూజలు చేస్తే తిరుగుండదంటున్నారు పండితులు. సరే దానికి ఇంకా టైం ఉన్నది కానీ హైదరాబాద్లో గణేష్ నవరాత్రులు నిమజ్జనం ఎట్లెట్లా చేయాలన్న దాని మీద మీటింగ్ పెట్టిండ్రు మంత్రి పొన్నం సారు. పాండ్రి ఈసారి గణేష్ నవరాత్రుల కోసం ఎసంటి నిర్ణయాలు చేసిండ్రో చూసేద్దాం. ఇక అటీటని వారమే ఉన్నది వినాయక చవితి పండుగ, సమయం లేదు. అందుకే హైదరాబాద్లో గణేష్ పండుగ నిమజ్జనం ఎట్టెట్లా చేయాలన్న దాని మీద అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతోటి మీటింగ్ పెట్టిండు మంగళవారం మంత్రి పొన్నం సారు. ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా హాజరుపడ్డరు ఈ కార్యంలో. భద్రత ఎట్లా కల్పియాలి, ట్రాఫిక్ ను ఎట్లా కంట్రోల్ చేయాలని ఆఫీసర్లతోటి చర్చించిండు మంత్రి సారు. పోయినేడు కంటే ఈ తేపకు విగ్రహాలు ఎక్కువనే పెట్టే ఛాన్స్ ఉన్నదట. 1,00,000 మీదనే విగ్రహాలు నిల్చోబెడతారని సర్కారోళ్ళు అనుకుంటాన్రు. ఇక రోడ్ల రిపేర్ ఏమన్నా ఉంటే పండుగ లోపే చేయిస్తారట. అటు సంగతేందో చూడాలని జీహెచ్ఎంసీ కమిషనర్ కు చెప్పిండు పొన్నం సారు. ఆటపాట కార్యాలు కూడా జోర్దార్గా చేయాలని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు మంత్రి. యాట చేసినట్టే 3 దశల్లో జరిగిందట సమీక్ష సమావేశం. పోయినేడు కంటే ఏర్పాట్లు మంచిగా చేయాలని నిర్ణయం చేసిండ్రట. ఇక అటెంక మాట్లాడుకుంటా గీ మాట అన్నాడు మంత్రి సారు.
అందరం కలిసి సమన్వయంతో చేసుకునేటువంటి పండుగ. అది విఘ్నేశ్వరుడు ఎటువంటి విఘ్నాలు లేకుండా జరుపుకునే బాధ్యత ఆ విఘ్నేశ్వర స్వామిది. ప్రభుత్వం తరఫున కూడా విఘ్నేశ్వరునికి ప్రార్థన, మేమందరం కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా, ఎందుకంటే చిన్న పొరపాటు వల్ల చూస్తా ఉన్నాం మనం ఈ మధ్య ప్రాణాలు 4-5 సంఘటనలు ఏ విధంగా కోల్పోయినాము. దీనికి ఎవరిని బాధ్యులు, ప్రభుత్వాన్ని నిర్లక్ష్యం కానీ లేదా నిర్వాహకుల నిర్లక్ష్యం అని అనడం లేదు. మనందరం కొంత జాగ్రత్త తీసుకోవడానికి కొరకు సంబంధించి మన చేతిలో ఉన్న విన్నరా సారు విజ్ఞానులకే అధిపతి అయిన విఘ్నేశ్వరుడినే ఇరుకున పెట్టిండు కదా. అందరికి బాధ్యత ఉండాలన్న వరకు కరెస్టే గాని ఏంది ఎసొంటి విఘ్నాలు లేకుండా చూడాల్సిన బాధ్యత వినాయకుడిదేనా? అట్లెట్లా సారు? సర్కారులు మంచిగా ఏర్పాట్లు చేయాలి, పబ్లిక్ భక్తి కొద్ది నడుచుకోవాలి, అప్పుడు కదా దేవుడు విఘ్నాలు బాపేది. అంతేగాని గాలిల దీపం పెట్టి దేవుడా నీదే భారమంటే అయితదా? ఎప్పుండ్రి మంత్రి సారు ముచ్చట ఇట్లుంటే నవరాత్రుల 9 రోజులు గట్టి బందోబస్తు ఉంటదని చెప్పుకొచ్చిండు డీజీపీ సారు. ఇక సర్కారు ఫ్రీ బస్సు నడుపుతాంది కాబట్టి నిమజ్జనానికి ఇంకిన్ని ఎక్కువ బస్సులే దింపుతారట. మొత్తానికి ఈసారి పోయిన తాపకంటే ఇంకా మంచిగా గణేష్ పండుగ ఏర్పాట్లు చెయ్యాలని డిసైడ్ చేసిండ్రు ఈ మీటింగ్ లా. చూడాలే మరి ఏ రేంజ్ లో చేస్తారో ఈ పారి గణేష్ పండుగ. ఇయాల కూడా మీకోసం కొన్ని లిల్లీపుట్ వార్తలు పట్టుకొచ్చినాం, మరి అవి సుతం చూసేయండి. ఈ వానలు వరదలు చేయంగా పబ్లిక్ అయితే మస్తు అరిగోసపడుతున్నారు కదా. నేరి మన్యం జిల్లాలున్న గిరిజనులకైతే వరదలు చెయ్యబట్టి సావు నోట్ల తలకాయ పెట్టినంత పనైతున్నది పాపం. ఇగో చూసిండ్రు కదా, మనుషులు కొట్టుకుపోయేంత వరద నీళ్ళల్లా కొడుకును భుజాన్నెత్తుకొని ఎట్లా వాగుదాటిండో గినా. కొడుకు పానాలు కాపాడుకోనికే బాహుబలి సినిమాలో రిస్క్ చేసినట్టే గీ అన్నసుతం కొడుకును భుజాల మీద ఎత్తుకొని వాగుదాటిండు గిట్లా. అల్లూరి జిల్లా పెద్దబయలు మండలం పెద్దకోడపల్లిలా కానొచ్చింది. అయితే గీ నడుమ కొడుతున్న వానలకు ఆడున్న గీ వాగులు మస్తుగా ఉప్పొంగిపోతున్నాయి. ఇగేసిన్న అవసరమైన గీలు వాగు దాటి బయటి ఊరికి పోవాల్సిందేనట. వాగు దాటనికే బ్రిడ్జ్ సౌలతులు గాని ఇంకో తొవ్వ గాని ఏం లేదట. ఖచ్చితంగా వాగు దాటి పోవాల్సిందేనట. మరి అన్నకు ఏం ఆపతొచ్చిందో ఏందో గాని అవతలి ఊరు దాటనీకే కొడుకుని తీసుకొని పానాలు రిస్క్ చేసి మరి గీ వాగును దాటిండు గిట్లా. అయితే ప్రతి ఏడు వానకాలం వచ్చిందంటే మాకు గీ వాగు దాటనికే మస్తు తిప్పలైతున్నది. ఈ ముచ్చట గురించి ఆఫీసర్లకు ఎన్ని మలకల కంప్లైంట్ చేసినా ఎవరు పట్టించుకుంటలేరు. కనీసం సర్కారోళ్ళన్నా గీ వాగు మీద బ్రిడ్జ్ కట్టించి మమ్మల్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఆడున్న పబ్లిక్. స్వాతంత్రం వచ్చి గిన్నేండ్లైనా గిప్పటికీ గిరిజనుల బతుకులైతే మారిందే లేదు. కనీసం గిప్పటి సర్కారోళ్ళన్నా వాళ్ళ బతుకులు మార్చనికే ప్రయత్నం చేస్తారో లేదో చూడాలి మరి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు కొడుకు పానాల కోసం తన పానాల్ని కూడా లెక్క చేయని తండ్రి ప్రేమను తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. అగో గీ మూతవరేవులో గాని ఫుడ్ బోర్డు మీద కదా ఏలాడినట్టే బస్సు కిటికీలను పట్టుకొని ఎట్లేలాడుతున్నాడో చూసిండ్రా? మరి బస్సులో జాగలేకనో లేకపోతే ఫుడ్ బోర్డు మీద నిల్సోనికి సంధి దొరకకనో కిటికీని పట్టుకొని ఏలాడుతున్నాడని అనుకునేరు. కాదు కాదు, బస్సు డ్రైవర్ అన్నతోని బైసు పెట్టుకోనికి ఒక ఆటో డ్రైవర్ చేసిండట బస్సు మీద గీ స్టంట్లు. పట్నం మాసబ్ ట్యాంక్ కెంచి మెహదీపట్నం దాకా బస్సెంబడి పోయి మరీ అల్లున్న డ్రైవర్ మీద దాడి చేసిండట గిట్లా. అయితే అసలు ముచ్చటేందంటే బస్సు ముంగట పోతున్న గీన ఆటోను పక్కకు జరగాలని హారన్ కొట్టిండట బస్సు డ్రైవరు. ఇక బస్సుకు సైడ్ ఇయ్యకపోవడే కాకుండా ఉల్టా ఆటోనే టక్కర పెట్టిండని చెప్పి మీదికెంచి బస్సు డ్రైవర్ మీదనే మస్తు గరమైండట. బస్సు కిటికీలను పట్టుకొని బూతులు తిట్టుడే కాకుండా అందులున్న డ్రైవర్ మీద దాడి చేసే వరకు మస్తు పరిశాన్ అయినరట బస్సులున్న పబ్లిక్. ఒకవేళ ఆర్టీసోళ్ళు ఏదన్నా తప్పు చేసుంటే పోలీసుల్లో కంప్లైంట్ చెయ్యాలి. గంతేగాని వందల మంది పోతున్న రన్నింగ్ బస్సును పట్టుకొని డ్రైవర్ మీద దాడి చేసుడేందని ఆటో డ్రైవర్ మీద మస్తు గరమైనరట అందులున్న పబ్లిక్. గంతే కదనుల్లా, ఆర్టీసోళ్ళు ఏమన్నా తప్పు చేసినట్లయితే సీదా పోలీసుల్లో కంప్లైంట్ చెయ్యాలి. గంతేగాని ఇష్టం వచ్చినట్లు వాళ్ళని కొడతానంటే ఎట్లా? డ్రైవర్ మీద దాడి చేసినప్పుడు ఏదైనా ప్రమాదం అయితే అందులున్నోళ్ళ పరిస్థితి ఏంది? గిసొంటి తలకాయ తిక్క పని చేసిన ఆటో డ్రైవర్ ను పట్టుకొని 4 ఉతికి పోలీసులకు అప్ప చెప్పాల్సిందని అనబట్టిండ్రు గి ముచ్చటెరకైన పబ్లిక్ చాలా మంది. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.